సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్‌లో చాలామంది సన్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఉంటారు. దాని తర్వాత సమ్మర్ కేర్ ఎలా తీసుకోవాలో కూడా మనకు తెలీదు. పిల్లలు ఏ విధంగా డైట్ ఫాలో అవ్వాలి, పెద్దలు ఏ విధంగా డైట్ ఫాలో అవ్వాలి, రోజుకు ఎన్ని నీళ్ళు తాగాలి, సమ్మర్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, అదేవిధంగా పీసీఓడీతో బాధపడుతున్న వాళ్ళకి 100% మనం రివర్స్ చేయొచ్చా లేదా, ఇలాంటివన్నిటి గురించి ఈరోజు మనతో డాక్టర్ గారు మాట్లాడడం జరిగింది. సో తప్పకుండా పూర్తి పాడ్‌కాస్ట్‌ని చూడండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మనతో కిషోర్ కుమార్ గారు ఉన్నారు, ఫౌండర్ ఆఫ్ మైత్రి ఆయుర్వేద, హ్యావింగ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. కిషోర్ గారు, చాలామందికి హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుంది. సడన్గా వాళ్ళకు హెయిర్ ఫాల్ అయిపోతుంది, అంటే కారణం కూడా తెలీదు. అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో మంచి చికిత్స ఏముందంటారు? సో నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది చాలామంది చూసేది ఏంటంటే ఆయిల్ పెట్టుకోకపోవడం వలన, ప్రోటీన్ లాస్ అవ్వడం వలన హెయిర్ లాస్ ఉందని చెప్తారు. కానీ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ మేడం. ఇంటర్నల్గా ఉండే బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగ్గా లేకపోవడం, బాడీలో ఉండే హీట్ను మనం సరిగ్గా మేనేజ్ చేయకపోవడం, దీనివల్ల మాత్రమే ఎక్కువ వస్తుంది. కాబట్టి మేము చేసే చికిత్సలు ఎలా ఉంటాయంటే, బేసిక్గా మా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ 7 days ఆల్టర్నేట్ డేస్ కానీ డైలీ కానీ ఏదో ఒక ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆమ్లా ఆయిల్, భృంగరాజ్ ఆయిల్ అప్లై చేయమని చెప్తాం హెయిర్కి. అది ఇమీడియట్గా రూట్ని స్ట్రెంగ్తన్ చేసి బాడీలో ఉండే హీట్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అలా చేసిన తర్వాత ఇంటర్నల్గా కూలింగ్ రిలేటెడ్ ఫుడ్స్ తీసుకోమంటున్నాం. కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, ఇవి కొద్దిగా ఎక్కువ సజెస్ట్ చేస్తామన్నమాట. ఇవి తీసుకోవడం వల్ల 99% బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ రూట్కి ప్రోటీన్ సప్లై వస్తుంది. సో ఈ రెండు చేస్తాం మేడం. ఫస్ట్ ఇవి చేసినా తగ్గకపోతే మేము చేసే సజెషన్ ఏముంటుందంటే, శిరోధార అనే ఒక టెక్నిక్ ఉంటుంది. శిరోధార మెడికేటెడ్ ఆయిల్, కూలింగ్ ఆయిల్స్ని తీసుకొని ఫోర్ హెడ్ మీద పోర్ చేస్తారు. దట్ ఈస్ హెల్పింగ్ ఫర్ ద బ్రెయిన్ బ్యాలెన్స్. బ్రెయిన్ బ్యాలెన్స్ చేస్తుంది. దాంతోపాటు ఆయిల్ మసాజెస్ కూలింగ్ ఆయిల్స్తో చేస్తారు. ఇవి ఏం చేస్తాయి అంటే హెర్బల్ డిటాక్స్ లాగా హెల్ప్ అయ్యి బాడీని కూల్ చేసి బాడీలో ఉండే ఎక్కువ ప్రోటీన్ సోర్స్ ఏదైతే కావాలో అది హెడ్కి ఇచ్చేలాగా, హెయిర్కి ఇచ్చేలాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అది ఒకటి చేస్తాం మేడం. తర్వాత నాజల్ డ్రూప్ థెరపీస్ అని ఉంటాయి, నస్యా థెరపీ అని ఉంటాయి. మెడికేటెడ్ ఏవైతే హెయిర్ని ఇంక్రీజ్ చేసే ఆయిల్స్ ఉంటాయో వీళ్ళు పోర్ ఇన్ ద నోస్లో 2 drops 3 drops. దట్ ఈస్ స్టిమ్యులేట్ ద బ్రెయిన్ అనమాట. దానివల్ల యాక్టివేట్ అయ్యి రూట్లో ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఫాలికల్స్ కిల్ అయ్యి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సాధారణంగా డాక్టర్స్ ఏం చెప్తారంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేయొద్దు. మీరు చేయాలనుకుంటే జస్ట్ ఒక 1/2 hour అప్లై చేయండి. అంతే తప్ప హెయిర్కి ఆయిల్ అనేది బ్యాక్టీరియాకి ఫుడ్ లాంటిది, ఫంగస్కి ఫుడ్ లాంటిది, అసలు అప్లై చేయొద్దు. హోల్ నైట్ అయితే అస్సలు ఉంచొద్దు అని చెప్తారు. నార్మల్గా అదే మేడం. ఇప్పుడు హెయిర్ రూట్ ఫాలికల్ ఏవైతే ఉంటాయో దానికి స్ట్రెంథనింగ్ రిలేటెడ్ ప్రోటీన్ సప్లై మీరు ఇంటర్నల్గా సరిగ్గా ఇవ్వనప్పుడు ఇమీడియట్గా మీకు హెయిర్ ఫాల్ అనేది కామన్. కాబట్టి ఎక్స్టర్నల్గా మీరు ఎంతో కొంత సప్లై ప్రోటీన్ అనేది ఇవ్వగలగాలి. అది ఆయిల్స్ ద్వారా మాత్రమే వస్తుంది. ఒకవేళ మీరు అది ఇవ్వలేదు అనుకోండి, మీకు డ్రైనెస్, స్కాల్ప్ బాగా డ్రై అవ్వడం, డాండ్రఫ్ రావడం, ఇవన్నీ ఉంటాయి. సో మీరు కంటిన్యూగా హెయిర్ ఫాల్లో మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆ ఏరియాలో ఉండే వెట్ కల్చర్ని మనం ఇవ్వలేకపోవడం. కాబట్టి యూ కెన్ అప్లై ఆయిల్స్ కంటిన్యూస్లీ. ఆల్టర్నేటివ్ డేస్ కానీ డైలీ వన్స్ కానీ అది మీరు 1 hour పెట్టుకోండి, 10 hours పెట్టండి, సేమ్ రిజల్టే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయిల్స్ అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ. అవి చేసుకుంటేనే ఆయిల్ అప్లై చేసుకుని 2-3 days వరకు ఉండొచ్చా అండి? లేదు మేడం. సో 6 hours to 8 hours ఐడియల్ టైం సరిపోతుంది. బట్ మేము నార్మల్గా వచ్చే కేసులో మేము 1 hour కంటే ఎక్కువ పెట్టుకోవద్దనే చెప్తాం. మీరు కూడా సజెస్ట్ చేస్తారు? ఒక 45 minutes to 1 hour is sufficient. ఇట్ విల్ నరిష్ దట్ ఎంటైర్ పార్ట్ అనమాట. అంటే కొబ్బరి నూనె మంచిది అంటారు కదండి, హోల్ నైట్ పెట్టుకోవచ్చా కొబ్బరి నూనె కానీ, భృంగరాజ తైలం అని కానీ, ఆమ్లా ఆయిల్ అని కానీ, ఏదైనా సరే మీ తాలూకా ఆయిల్లో ఉండే కెమికల్ కాంపౌండ్ అనేది ఫస్ట్ 10 to 15 minutes ఎయిర్ రూట్లోకి వెళ్తుంది. దానికంటే ఎక్కువ అవసరం లేదు. 15 to 30 minutes 40 minutes ఈజ్ సఫిషియంట్. మనము అంటే 2 రోజులు ఉంచుకున్నా, గంట ఉంచుకున్నా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి మేడం. బట్ 99% 2 days ఉంచుకోవడం వల్ల ఎక్కువ స్కాల్ప్ పొల్యూట్ అవుతుంది. ఇట్స్ నాట్ గుడ్. దెన్ బాగా డీప్ క్లెన్సింగ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎక్కువ ఫ్లేక్స్ ఫామ్ అయ్యేది ఉంటుంది. సో ఎక్కువగా బ్యాక్టీరియా గ్రోత్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని 1 hour to 2 hours సరిపోతుంది ఆయిల్ అప్లై సరిపోతుంది. బట్ ఆయుర్వేదిక్లోకి వచ్చేసరికి మేము ఇంటర్నల్గా కూడా మంచి హెర్బ్స్ చెప్తాం. ఆమ్లా ఎక్కువ తీసుకోమని చెప్తాం. దాంతోపాటు చ్యవన్ప్రాష తినమని చెప్తాం. అవి మంచి న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అవి తీసుకోవడం వల్ల హెయిర్ ఫాలికల్ అనేది బాగా స్ట్రెంగ్త్ అయ్యి
వచ్చే గ్రోత్ అనేది హెల్ప్ అవుతుంది. బట్ డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటే రెగ్యులర్ వేలో 100 15 పోయే కానీ కాకుండా ఫిస్ట్ఫుల్ వస్తాయి కదా, ఓకే. అలాంటప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. అవునవును. మిగతావన్నీ కూడా అలోపేషియా అయి ఉండొచ్చు. Yes. మీరు రెగ్యులర్ వేలో మీరు ఆయిల్ అప్లై చేసుకొని ప్రోటీన్ ఫుడ్ తీసుకొని స్లీప్ మెయింటైన్ చేస్తే మాత్రం విత్ ఇన్ ద 2 to 3 days కంట్రోల్ అయిపోతుంది హెయిర్ ఫాల్. ఎక్కువగా పీసీఓడిలోను ఈ హెయిర్ ఫాల్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని రూట్ కాజ్ మేనేజ్ చేసుకోగలిగితే బాగా ఎగ్జాక్ట్లీ. డాక్టర్, ఇప్పుడు చాలా మందికి షుగర్ బీపీలు ఎంత కామన్ అంటే అంత కామన్ అయిపోయి వాళ్ళ ఏ రకంగా అంటే తిన్నావా పడుకున్నావా అన్నట్టు షుగర్ బీపీ ఉందా నీకు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి షుగర్ బీపీని మన ఆయుర్వేదంలో ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటారు? దీన్ని రివర్స్ చేయొచ్చా? సో ఫస్ట్ రివర్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇవి మెటబాలిక్ డిసీజెస్. రోజువారీ ఫుడ్ తినకుండా ఉండిపోవడం అనేది ఎంత రాంగో ఈ డిసీజ్ని కరెక్ట్ చేయడం కూడా అంతే రాంగ్. ఆయుర్వేదంలో ఈ బీపీకి షుగర్కి మానిటరింగ్ అనేది రెగ్యులర్గా ఉండాలి మేడం, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి దీంతో పాటు సింపుల్ హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి, గుడిచి కానీ లేదు అనుకుంటే కరెల్లా జ్యూస్ కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకొని మన రెగ్యులర్ బీపీ కానీ షుగర్ కానీ మానిటర్ చేసుకుంటూ డైట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అలోపతిక్ మందులు అవసరం లేదు. ఓకే ఓకే, అసలు అవసరం లేదు. కానీ 99% పీపుల్ ఏదైతే వాళ్ళ తాలూకా స్ట్రెస్ హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోలేక రెగ్యులర్ యాక్టివిటీస్ని మెయింటైన్ చేయలేక దానికోసం దే ఆర్ మోర్ గోయింగ్ ఫర్ ద ఇన్స్టెంట్ రిలీఫ్. ఒక 5-10 రోజులు ఉంటారేమో కానీ తర్వాత కష్టం. కాబట్టి నార్మల్గా ఆయుర్వేదిక్లో ఏం చెప్తారంటే ఇవన్నీ మెటబాలిక్ డిసీజెస్ కాబట్టి 99% తీసుకునే ఫుడ్ మితంగా తీసుకోవడం, రెగ్యులర్ వేలో ఒక 45 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేయడం, మీ స్లీప్ను ఒక 7 to 8 hours కంట్రోల్ చేసుకుంటూ మీ స్ట్రెస్ యాంగర్ని కంట్రోల్ చేసుకొని మీ బ్రెయిన్ని మీ ఓవరాల్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకుంటూ ఈ రెగ్యులర్ వేలో ఈ మందులు తీసుకోవడం వల్ల మీకు ఈ షుగర్ లెవెల్స్ కానీ లేదు అనుకుంటే బీపీ రిలేటెడ్ ఫ్లక్చువేషన్స్ కానీ ఉండవు. అది రెగ్యులర్గా చేయాలి, అది 1 day అని కాదు. కొద్దిగా రెగ్యులర్గా చేసుకుంటే మాత్రం ఈ మెడిసిన్స్ నుంచి ఫ్రీ అయిపోవచ్చు. బట్ మోస్ట్లీ మేమేం సజెస్ట్ చేస్తామంటే మేడం 50% ఫుడ్ మేడం. ఫుడ్ అనేది కొద్దిగా బాగా మెయింటైన్ చేసుకుని లో క్యాలరీ డైట్ ఉండగలగాలి, బీపీలో ఉండగలి లో సాల్ట్ డైట్ తీసుకోవాలి, దాంతోపాటు రెగ్యులర్గా ఫుడ్ ఇంటేక్ ప్రోటీన్ సప్లై ఉండగలగాలి, మెయింటైన్ స్లీప్ ప్రాపర్ వే. ఇవి ఎప్పుడూ కూడా హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే షుగర్కి వచ్చేసరికి లో కార్బోహైడ్రేట్ డైట్ ఉండాలి, రెగ్యులర్ వాకింగ్ మ్యాండేటరీ ఉండాలి, వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఎనీథింగ్ మెయింటైనింగ్ ద ఏదైతే షుగర్ రిలేటెడ్ ఫుడ్స్ ఉంటాయో ఎక్కువగా మనం క్రేవ్ చేసేవి దాన్ని ఎంత కన్జ్యూమ్ తగ్గించుకుంటే అంత మంచిది. అంటే మీరు అలోపతియా లేకుంటే ఆయుర్వేద కాదు కానీ లైఫ్ స్టైల్ మాత్రం చేంజ్ చేసుకోవాలి. ఏదైనా మేడం అది మెటబాలిక్ డిసీజెస్ ఇలా డయాబెటిక్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఏవైనా సరే లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ సింగిల్ హెర్బ్స్ తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కానీ అవి చేయరు కాబట్టి మెడిసిన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఇలాగని అలోపతిక్ మందుల్లో కూడా వెళ్ళినా కూడా మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ కంపల్సరీగా చేయాలి, లేకపోతే డోసులు పెరుగుతూ ఉంటాయి, మెడిసిన్స్ మారుతూ ఉంటాయి, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీకి వెళ్తారు. ఏదైనా సేమే మేడం. బట్ ఏంటంటే ఎక్కడైతే స్ట్రక్చరల్గా మీరు లైఫ్ స్టైల్ ఫాలో అవుతారో మితంగా తినడం, ఒక ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఎంత ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ ఉంటే అంత బాగా మీ బీపీని కానీ షుగర్ని కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. విత్ లిమిటెడ్ మన ఇండియాలో దొరికే లిమిటెడ్ హెర్బ్స్తో కూడా బతికవచ్చు. కానీ చాలా మంది ఆ డైట్ని ఫాలో అవ్వరు. ఈజీ టు టేక్ మెడిసిన్. రెగ్యులర్గా మెడిసిన్ తీసుకున్నా కూడా చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. చాలా వరకు ఆయుర్వేదిక్ మందులు కానీ అలోపతిక్ మందులు కానీ తీసుకున్న అందరూ కూడా డోసులు పెరుగుతూనే వెళ్ళే కానీ ఎవరికి తగ్గి నార్మల్ డోస్కి వచ్చింది ఎప్పుడు షుగర్ బీపీలో మేము చూడలేదు. ఇది నిజం చెప్పారండి, మేము చూడలేదు అసలు. ఏదైనా సరే రెగ్యులర్గా ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి, దాంతోపాటు మెడికేషన్ తీసుకోవాలి, మానిటరింగ్ ఈజ్ మ్యాండేటరీ. మందులు 10 తీసుకుంటున్నారు కానీ దాన్ని మాత్రం కంట్రోల్ చేయాలి. షుగర్ పెరిగినప్పుడు ఒక వారం రోజులు కంటిన్యూగా చెక్ చేసి తర్వాత మానేసి మళ్ళీ తిని ఇలాంటివి చేయకూడదు. రెగ్యులర్ మానిటరింగ్ ఈజ్ మ్యాండేటరీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.